మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంచా లక్ష్మారెడ్డి శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. నెల్లూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహార భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మన మండలానికి సంబంధించి కొన్ని మహిళా సమాఖ్య బిల్డింగ్స్ అదేవిధంగా కంపౌండ్ వాల్స్ శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఎల్దుర్తికి సంబంధించి షెట్పల్లి, రామాయపల్లి, ఉప్పులింగాపూర్, మరి అదేవిధంగా దామరంచ, ఎల్దుర్తిలో 2 గ్రామ సమైక్యలు ఉన్నాయి. సో వాటికి 2కి కూడా శాంక్షన్ కావడం జరిగింది. మొత్తం ఏంటంటే ఒక్కొక్కరికి దానికి 10 లక్షల రూపాయల చొప్పున మరి శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన స్కూల్స్కి సంబంధించి కాంపౌండ్ వాల్స్ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో స్కూల్ అన్నీ కూడా అభివృద్ధి పరంలో నడిచే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మన ఊరు మన బడి అనే కార్యక్రమం ద్వారా మంచి మంచి బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని ప్లేసెస్లో దానికి కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో లేవు. కొన్ని లాస్ట్ ఇయర్ ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని కాంపౌండ్ వాల్స్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని కాంపౌండ్ వాల్స్ మరి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి శంషారెడ్డిపల్లి తండ, బండమీదిపల్లి, అదేవిధంగా చెర్లపల్లి, మరి అదేవిధంగా మనకి కోట కింద అంటే మన ఎల్దుర్తికి సంబంధించి కోట కింద బండపోసన్పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్కి వచ్చింది, మండల పరిషత్ హై స్కూల్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఏదులపల్లి, ధర్మారం ఈ గ్రామాలకు సంబంధించి కాంపౌండ్ వాల్స్ కూడా రావడం జరిగింది. మళ్ళీ దాదాపు అన్ని గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా కూడా సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. నేను గ్రామస్తులని సర్పంచులందరినీ కూడా కోరేది ఏంటంటే వచ్చినటువంటి ఈ నిధులను సద్వినియోగపరచుకోవాలా. ఎందుకంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కావు. కేంద్రంలో మనం గ్రామంలో ఉన్నటువంటి మన లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి హామీ ద్వారా సంపాదించినటువంటి నిధుల్లో మెటీరియల్ కంపోనెంట్ కింద ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఊళ్ళో మనం చేసిన పనికి మనకు నిధులు వస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఇవి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, కన్స్ట్రక్షన్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతులను రాజు చేస్తామన్నారు. రైతులకు సంబంధించి మరి ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా మనకి సన్నోళ్ళని ఏ పంట పండించినా వరి, దొడ్డు కానీ, సన్న కానీ, కందులు కానీ, అదేవిధంగా జొన్నలు కానీ, మక్కలు కానీ పండిస్తే మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ సన్నోళ్ళని గింజ కొలిసి మరి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఒక్కసారి మాత్రమే ఇచ్చి తర్వాత మరి ఇంతవరకు బోనస్ మాట ఊసే లేనటువంటి సందర్భం మనం చూస్తాం. ఈ మొన్న కొనుగోలుకు సంబంధించినటువంటి ఎంత కష్టమైంది అనేది ప్రతి ఒక్క రైతుకు అర్థమైంది. కేసీఆర్ గారి పరిపాలనలో రైతును గౌరవించే విధంగా కార్యక్రమాలు చేపడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించి వాళ్ళ కళ్ళలో నీళ్లు చూసే విధంగా చేయడం జరిగింది. మొన్న ఇప్పటికీ ఇంకా కొన్ని సెంటర్లలో వడ్లు ఉన్నాయి, ఇంకా కొనుగోలు కానటువంటి సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం. అది నేను మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్క ఆఫీసర్తో కదిలించి మాట్లాడి రైతులు మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడి చెప్తే అంత పూర్తికి వచ్చింది. ఇప్పుడు ఈరోజు నిన్న క్యాబినెట్లో ప్రజలకు ఏం ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేది ఆలోచన చేయాలా ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ప్రజలను ఇంకా కూడా నష్టపరిచే విధమైనటువంటి కార్యక్రమాలను మరి క్యాబినెట్ సమావేశంలో చర్చించడం అనేది నిజంగా విడ్డూరం, చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. మొన్న వడ్లు బాగా వండినాయి, కేంద్రం తీసుకోలేదు కాబట్టి మేము కొనాల్సి వచ్చింది, మాకు ఇబ్బంది అయిందని చెప్పేసి చెప్తూ నెక్స్ట్ కేంద్రం ఏ మద్దతు ధర ఇస్తుందో ఆ మద్దతు ధర ప్రకారంగా ఎన్ని కొనమంటే 10,000 క్వింటాలు కొనమంటే 10,000 కొంటాం, 20,000 కొంటా 20,000 కొంటాం అన్నట్టుగా మాట్లాడడం నిజంగా కూడా ఇది ప్రభుత్వానికి తగదు, రైతుల్ని మోసం చేయడమే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఎంత మద్దతు ధర ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైతే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొంత మద్దతు ధర ఇచ్చి రైతులను ఎంకరేజ్ చేస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కేంద్రం ఎంత కొనమంటే అంతనే కొంటాం, మిగిలిన కొనమంటే మరి ఈరోజు మిగిలిన పంటలు ఏదైతే రైతులు పండిస్తున్నారో మరి ఎటుపోవాలి అవన్నీ. ప్రభుత్వాన్ని కొనుగోలు చేస్తుందని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని రైతులకు ఒక వేదిక మనము కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఈరోజు మీ చాతగాడితనం వల్ల
ముందు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులను ఎందుకు నష్టపరుస్తూ ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది తగదు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి హెచ్చరిస్తూ కేసీఆర్ గారి పుణ్యాన కాళేశ్వరం కట్టి ఆ కాళేశ్వరంలో వచ్చేటువంటి నీళ్ళ ద్వారా ఎక్కువ పంటలు ఈరోజు మనం పండించుకోవడం జరుగుతోంది. పండించినటువంటి ప్రతి గింజ మేము కొంటాం, మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 ఎకరాకు మనము రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏంటంటే రైతు బీమా ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. రైతులు చనిపోతే వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద పడొద్దు అనే ఆలోచనతో కేసీఆర్ గారు రైతు బీమా ఏర్పాటు చేస్తే మరి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవరలు అయ్యే లోపల వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జనవరి నుంచి ఇంతవరకు దాదాపు 441 కోట్ల రూపాయలకు సంబంధించిన రైతు బీమా ప్రీమియం కట్టలే. దానివల్ల మరి రైతులు చనిపోయిన కుటుంబాలకు ఇంతవరకు రైతు బీమా పైసలు, ఇన్సూరెన్స్ పైసలు కూడా రావట్లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. సీజన్ స్టార్ట్ అయింది, మరి డిఏపి లేదు, 2020 లేదు, యూరియా లేదు, విత్తనాలు లేవు. ప్రభుత్వం ఈ సీజన్ అయిపోతూనే వెంటనే పెట్టుబడి సహాయం కింద మరి 15,000 వేస్తామని వేయాల్సి ఉండే. కేసీఆర్ గారు ఇట్లా పంట అయిపోకముందే మరి వేస్తుండే. ఇప్పుడు రైతు భరోసా వేయలేదు. మరి అదేవిధంగా విత్తనాలు అందుబాటులో లేవు. విచిత్రం ఏంటంటే ఈరోజు రైతులు పండించుకున్నామంటే విత్తనాలు కూడా అందుబాటులో లేవు. విత్తనాలు వేసుకోవాలా మనము, దానికి అలుకుడు మంది ఏదైతే ఉందో అది కూడా లేదు. ఇప్పుడు ఈ పొలం మళ్ళీ ఫర్టిలిటీ సాధించడానికి జనుము ఇంకా జీలుగా విత్తనాలు ఉంటాయి, అది కూడా షార్టేజే. అంటే ఎక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఏంటంటే రైతులు పంటలు పండించకుండా చూడాలని ఒక దురుద్దేశంతో ఇవన్నీ చేస్తుంది. యూరియా షాప్లలో దొరకడమే పెద్ద కష్టం రైతులకు. అటువంటిది ఈరోజు యాప్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే యూరియా వచ్చింది అని చెప్పేసి ఒక సెంటర్ నుంచి మెసేజ్ వస్తే ఓవరాల్గా చూసుకుంటున్నారు. 1 గంట ఓపెన్ చేస్తే 10 నిమిషాలలో అయిపోతున్నాయి. 500 బస్తాలు ఒకటేసారి అయిపోతే రైతులకు ఒక్కొక్క ఎకరాకు 1 సంచి మీరు ఇస్తే మరి 1 ఎకరాకు 4 సంచులు అవసరం. మరి 4 ఎకరాలు ఉన్నటువంటి 16 సంచులు అవసరం వస్తే మీరు ఒక్కొక్క సంచి ఇస్తే వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. మరి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.